హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్లో ఎన్నో డిఫరెంట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ని చూసాము. అందులో కొన్ని బిల్డ్ క్వాలిటీలో బెటర్ ఉన్నాయి, కొన్ని ఫీచర్లు బెటర్ ఉన్నాయి, కొన్ని డిజైన్లు బెటర్ ఉన్నాయి, కొన్ని కొత్త ఫీచర్లు యూనిక్ ఫీచర్లు తీసుకొచ్చినాయి. కానీ అన్ని ఆటో రిక్షాలు కూడా L5M కేటగిరీలో 3+1 సిట్టింగ్ కెపాసిటీతోనే అప్రూవ్ అయ్యి వచ్చేవి. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఆటో రిక్షా గురించి మనం మాట్లాడుకోబోతున్నామో అది ఆర్టీఓ అప్రూవ్డ్ 7+1 సిట్టింగ్ కెపాసిటీ తోటి వస్తుంది. అంటే ఓవరాల్ గా 8 మెంబర్ ఇందులో అఫీషియల్ గా ట్రావెల్ చేయొచ్చు. మరి ఇట్లాంటి యూనిక్ స్టెప్ తీసుకుంది గాయత్రి ఎలక్ట్రిక్ వెహికల్. ఈ కంపెనీ దబంగ్ మ్యాక్స్ పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని లాంచ్ చేసింది. ఇందులో అఫీషియల్ గా 7+1 సిట్టింగ్ కెపాసిటీ అప్రూవ్ అయి వస్తుంది. మరి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో సిట్టింగ్ కెపాసిటీ కాకుండా ఇంకేం ఫీచర్లు వీళ్ళు తీసుకురావడం జరిగింది, మరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మరి ఏ ప్రైస్ పాయింట్ పైన ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా రాబోతుంది, మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఇది అవైలబుల్ ఉందా లేదా, వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయాలన్నింటిని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షావు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, గాయత్రి ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టింగ్ నుంచి L3 కేటగిరీ ఈ రిక్షాలో ఆపరేట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా వీళ్ళు 2 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షాలని లాంచ్ చేయడం జరిగింది L5 కేటగిరీలో, దబంగ్ సిటీ మరియు దబంగ్ మ్యాక్స్. అయితే దబంగ్ సిటీ ఏదైతే ఉందో అందులో రెగ్యులర్ గా వచ్చే విధంగానే 3+1 సిట్టింగ్ కెపాసిటీ, అంటే ఓవరాల్ గా 4 సిట్టింగ్ కెపాసిటీతో వస్తుంది. అయితే దబంగ్ మ్యాక్స్ మాత్రం కొంచెం యూనిక్ గా 8 మెంబర్ సిట్టింగ్ కెపాసిటీతో తీసుకురావడం జరిగింది. అయితే ఈ రెండిట్లో సిట్టింగ్ కెపాసిటీ ఒకటే డిఫరెంట్ ఉంటుంది. మిగతా ఫీచర్స్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ, రేంజ్ గానీ అన్ని సేమ్ టు సేమే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ ఒక్క వీడియో చూసుకున్నట్లయితే మనకి ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి తెలిసిపోతుంది. అయితే దబంగ్ మ్యాక్స్ కూడా రెగ్యులర్ ఆటో రిక్షా లాగానే చూడడానికి సేమ్ టు సేమ్ కనిపిస్తుంది. మరియు కొన్ని ఫీచర్లు అయితే సేమే ఇందులో కూడా వస్తున్నాయి. అయితే ఫ్రంట్ లో డిజైన్ చూసుకున్నట్లయితే 2 హెలోజన్ హెడ్ లైట్స్ వస్తాయి. అదేవిధంగా ప్లాస్టిక్ మడిగాడు మరియు వైపర్ మరియు రేర్ వ్యూ మిర్రర్స్, కొంచెం డిజైన్ కూడా సేమ్ టు సేమ్ ఉండబోతుంది. ఇక ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ క్యాబిన్ లో పెద్దగా తేడా ఏం ఉండదు. అదే గ్లో బాక్స్, అవే డ్రైవింగ్ మోడ్స్, అవే కీ మరియు అదే డిజిటల్ మీటర్ అట్లాంటివి వస్తుంది. కాకపోతే రేర్ సైడ్ మనం ఏదైతే 3 సిట్టింగ్ కెపాసిటీ కోసం ఒక సీట్ చూస్తుంటేమో దాంట్లో ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ మార్కెట్ మనం ఏదైతే సిట్టింగ్ కెపాసిటీ పెంచడానికి సీట్ ఫిట్ చేస్తుంటామో అది ఇప్పుడు కంపెనీ నుంచే ఫిట్ అయి వస్తుంది. కాబట్టి మనకి ఎక్స్ట్రాగా అడిషనల్ గా ఎటువంటి ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ రేడ్ సైడ్ బూట్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం వీళ్ళు కవర్ చేయడం జరిగింది. అంటే 2 సైడ్ బై సైడ్ సీట్స్ వేస్తారు. అదే విధంగా డ్రైవర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక సీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా 7 మెంబర్స్ ఇందులోనే ట్రావెల్ చేయొచ్చు రేర్ సైడ్. ఇక ఫ్రంట్ సైడ్ ఒక డ్రైవర్ కాబట్టి 8 మెంబర్స్ టోటల్ గా ఇందులో ట్రావెల్ చేయొచ్చు. అయితే రెగ్యులర్ గా మనము 4 సిట్టింగ్ కెపాసిటీ తో వచ్చే ఆటో రిక్షాలనే మాడిఫై చేసి 8-9 మందిని కూర్చునబెట్టుకొని తీసుకెళ్తాము. అయితే ఇందులో అఫీషియల్ గానే 8 మంది కూర్చునే అవకాశం ఉంది. కాబట్టి ఇంకెంత మంది కూర్చునబెట్టుకోవచ్చో కమెంట్ చేసి చెప్పండి. అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా L5M కేటగిరీలోనే వస్తుంది. అదే విధంగా ఇది 7+1 వచ్చేసి ఐక్యాట్ అప్రూవ్డ్, అంటే గవర్నమెంట్ తరపు నుంచి దీన్ని అప్రూవ్ ఉంది. కాకపోతే ఆర్టీఓ పట్టుకున్నప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంటాడు. ఎందుకంటే రెగ్యులర్ ఆటో రిక్షాలని 4 మెంబర్స్ని కూర్చునబెడతాము, ఇది ఎక్కడిదిరా 8 మెంబర్స్ని తీసుకొచ్చాడు అనేది కొంచెం వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. ఇక దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే రెగ్యులర్ ఆటో రిక్షా లాగానే దీంట్లో కూడా మెటల్ బాడీ, సాఫ్ట్ రూప్ టాపే వస్తుంది. కాకపోతే ఈ ఆటో రిక్షాలో కొంచెం రెగ్జిన్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పొడవు కొంచెం ఎక్కువ ఉంది. అయితే కొన్ని మనకు పనికి వచ్చే డైమెన్షన్ చూసుకున్నట్లయితే దబంగ్ మ్యాక్స్ 2200 mm వీల్ బేస్, 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అదే విధంగా ఇంత మందిని మనం కూర్చునబెట్టి తీసుకెళ్తున్నాం కాబట్టి సస్పెన్షన్ కొంచెం బెటర్ గా ఉంటేనే మనకు ఆటో రిక్షా లైఫ్ ఇస్తుంది. అయితే ఇందులో ఫ్రంట్ లో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ హెలికల్ స్ప్రింగ్ డంపేర్ తో వస్తుంది. మరియు రేర్ సైడ్ కూడా సేమ్ హైడ్రాలిక్ టెలిస్కోపిక్ రబ్బర్ స్ప్రింగ్ డంపేర్ తో వస్తుంది. అయితే ఇక్కడ రెగ్యులర్ గా మనం అయితే పియాజో ఆటో రిక్షాలో రబ్బర్ స్ప్రింగ్ చూస్తామో ఆ సస్పెన్షన్ ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అయితే రెగ్యులర్ గా అపే ఆటోలు ఎలా కనిపిస్తాయో సేమ్ డిజైన్, సేమ్ బిల్డ్ క్వాలిటీ లాగానే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, సిట్టింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లెంత్ బ్యాక్ సైడ్ గుంజడం జరిగింది. ఇక సేఫ్టీ కోసం ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ కూడా రెగ్యులర్ గా వచ్చే బ్రేకింగ్ సిస్టమ్, డ్రమ్ బ్రేక్స్ హైడ్రాలిక్ ఆపరేటర్ తో వస్తాయి. అయితే మోటార్ స్పీడ్, బ్యాటరీ పర్సెంటేజ్ మరియు డ్రైవింగ్ మోడ్స్ ను చూసుకోవడానికి ఇందులో చిన్న డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల వచ్చే బేసిక్ స్పెసిఫికేషన్లు. ఇవి కాకుండా ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే అది చాలా ఇంపార్టెంట్. ఇంత మందిని కూర్చుని పెడతాం అంటే కొంచెం
పర్ఫార్మెన్స్ బెటర్గానే ఉండాలి. అయితే ఈ ఆటో రిక్షాని మనము 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తోటి నడిపించవచ్చు. అయితే ఈ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి రెగ్యులర్ మోడ్స్, ఫార్వర్డ్, న్యూట్రల్, రివర్స్తో పాటు 3 స్పీడ్ ఎలక్ట్రానిక్ గేర్ బాక్స్ కూడా రావడం జరుగుతుంది. అయితే మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే క్లచ్ పొజిషన్ ఉంటుండో అక్కడనే ఒక 3 స్పీడ్ స్విచెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచే మనము దీని పవర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇందులో 4 కిలోవాట్ SRM మోటార్ ఇవ్వడం జరిగింది. స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్. ఈ మోటార్ గురించి మనము ఫస్ట్ టైం వింటున్నాము. కాకపోతే ఇందులో మ్యాగ్నెట్స్ ఉపయోగించారు కాబట్టి కొంచెం లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, టూర్ కొంచెం ఎక్కువనే వస్తుంది. అయితే కంపెనీకి ఇది కొంచెం ప్రైస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అంటే తక్కువ ప్రైస్ లో వస్తుంది. PMS మోటార్ తో కంపేర్ చేస్తే ఇది కొన్ని విషయాల్లో బెటర్ ఉంది, కొన్ని విషయాల్లో వర్స్ట్ ఉంది. అయితే మోటార్ కంపారిజన్ తర్వాత చేసుకుందాము. కానీ ఈ ఆటో రిక్షాలో అయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఈ మోటార్ తోటి ఇవ్వడం జరిగింది. ఇందులో 4 కిలోవాట్ మోటార్ ఉన్నప్పటికీ కూడా పీక్ పవర్ వచ్చేసి 7.8 కిలోవాట్ 80 Nm టోర్క్ తో వస్తుంది. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో ఈ ఆటో రిక్షాని 22% గ్రేడబిలిటీ వరకు నడిపించవచ్చు. అయితే ఈ టోర్క్ పరంగా చూసుకున్నట్లయితే గ్రేడబిలిటీ కొంచెం తక్కువ అనిపిస్తుంది మనకు, ఎందుకంటే ఇందులో స్టార్టింగ్ గ్రేడబిలిటీ కొంచెం ఎక్కువ ఉంది, అంటే పీక్ టోర్క్ ఎక్కువ ఉంది, ఇక గ్రేడబిలిటీ తక్కువ ఉంది. అదే నేను ముందు చెప్పినట్లు మోటార్ మీద డిపెండ్ అయి ఉంది. మోటార్ ఏ విధంగా అయితే మనకు ఎఫిషియన్సీ తీసి ఇస్తుందో ఆ విధంగానే మనకు పర్ఫార్మెన్స్ వస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే మోటార్ టోర్క్ చెప్పిండ్రో అది మనకు గ్రేడబిలిటీలో యూజ్ కాకుండా స్టాండింగ్ నుంచి మూవ్ చేయడానికి పనికొచ్చే గ్రేడబిలిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇక రేంజ్ విషయానికి వచ్చేసరికి ఇందులో 150 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే ఆన్ రోడ్ వచ్చేసరికి మనకు 120 లేదా 130 కిలోమీటర్ల రేంజ్ ఇందులో వస్తుంది. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో లిథియం అయాన్ ఫెరోపాస్పేట్ బ్యాటరీస్ 60 వోల్టేజ్ గల బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. దాని కెపాసిటీ వచ్చేసి 12.6 కిలోవాట్ అవర్స్. ఇక బ్యాటరీని ఛార్జ్ చేయడానికి అబోర్డ్ ఛార్జర్ వస్తుంది. రెగ్యులర్ గా మనం అబోర్డ్ ఛార్జర్ చూస్తున్నాం కదా, అట్లాంటి ఛార్జరే మనం ఈ ఆటో రిక్షాలో కూడా చూసుకోవచ్చు. అయితే ఈ ఛార్జర్ ని మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 4.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక మోటారు మరియు వెహికల్ పైన వారంటీ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి 3+2 సంవత్సరాలు, అంటే ఓవరాల్ గా 5 ఇయర్స్, అంటే స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ మరి ఎక్స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 2 ఇయర్స్, అంటే ఓవరాల్ గా 5 ఇయర్స్ వారంటీ ఈ ఆటో రిక్షా పైన కంపెనీ అందిస్తుంది. ఇక చూడడానికి బెటర్ గా ఉంది, పర్ఫార్మెన్స్ బెటర్ గానే ఉంది. అయితే పర్ఫార్మెన్స్ బట్టి మనము ప్రైస్ చూసుకున్నట్లయితే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,25,000 నుంచి. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ ఆటో రిక్షాను తీసుకోవాలా లేదా అనే విషయాన్ని ఇక మనం కంక్లూజన్ లో చూసుకున్నట్లయితే అయితే ప్రస్తుతం మన 2 రాష్ట్రాల్లో ఈ ఆటో రిక్షా అవైలబుల్ గా లేదు కాబట్టి నాలెడ్జ్ పర్పస్ తోనే ఈ వీడియో చూడాల్సిందే. ఇక తీసుకోవాలని మరి అనుకుంటే ఈ ఆటో రిక్షా ఎవరికి ఉపయోగపడుతుంది, తీసుకోవాలనా లేదా అని చూసుకున్నట్లయితే మనం నార్మల్ గా 3+1 అంటే 4 మెంబర్ సిట్టింగ్ కెపాసిటీ వచ్చే ఆటో రిక్షాని పియాజో గానీ, బజాజ్ గానీ, వేరే స్ట్రీమ్ సిటీ గానీ, ఏలర్ గానీ ఎటువంటి ఆటో రిక్షా తీసుకున్నా కూడా అన్ని కూడా 4 సిట్టింగ్ కెపాసిటీ తోటే వస్తాయి. అందులోనే మనము 10-12 మందిని కూర్చొని పెట్టుకొని పోతాం. రేర్ సైడ్ డోర్ ఓపెన్ వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ కూడా ముగ్గురిని పెడతాం. మనం రెగ్యులర్ గా వచ్చే సీట్ పైన నలుగురిని పెడతాం. మళ్ళీ అడిషనల్ గా మనం ఒక చెక్క వేసి అక్కడ ముగ్గురిని కూర్చొని పెడతాం, మళ్ళీ సైడ్ లలో 2 కూర్చొని పెడతాం. మొత్తం ఓవరాల్ గా అందులోనే అంతమందిని కూర్చొని పెడతాము. అయితే ఈ ఆటో రిక్షా ఎందుకు తీసుకోవాలి, ఓన్లీ సిట్టింగ్ కెపాసిటీ కోసమే తీసుకున్నట్లయితే ఇక్కడ రేంజ్ లేదు. ఇంకోటి సరే ఏదో ఇందులోనే 8 మెంబర్ సిట్టింగ్ కెపాసిటీ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మంది 20-25 మందిని కూర్చొని పెట్టుకుందామా అంటే విలేజ్ నుంచి సిటీకి ఎక్కడైతే మనము నడిపిస్తామో అక్కడ మాత్రమే ఈ ఆటో రిక్షా పనికొస్తుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆటో రిక్షా బాగానే ఉంది. అయితే ఇదే కేటగిరీలో కూడా ఈవీకో అనే కంపెనీ కూడా ఒక కొత్త ఆటో రిక్షాని తీసుకురావడం జరిగింది. 6+1 సిట్టింగ్ కెపాసిటీ, అంటే 7 మెంబర్ సిట్టింగ్ కెపాసిటీతో ఆటో రిక్షా వస్తుంది. దాని గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ ఆటో రిక్షా మీకు ఏ విధంగా అనిపించింది, ఈ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది, ఒకవేళ మన 2 రాష్ట్రాల్లో వస్తే మీరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా కమెంట్లు తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. మరి ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ చూడడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.